దెయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. ఇక్కడ మీ ఊపిరిని ఆపేసే కథలు మరెన్నో ఉన్నాయి. మీరు చేసే ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ వల్ల మన కథలకు చాలా సహాయపడుతుంది. ఇంకా కథలకు వెళ్దాం రండి. గోపాలపురం అనే ఒక ఊరిలో శ్రీను అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఎక్కువ తాగుతూ అమ్మను తిడుతూ అదే గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. తన పేదరికం వల్ల తనకి బతకాలనిపించదు. కానీ ఒకనాడు అర్ధరాత్రి తాగేసి గ్రామంలోకి వస్తూ ఉండగా ఆ ఊరి పంచాయతీ పెద్ద యాగయ్యను గుద్దేస్తాడు. అది చూసిన యాగయ్య శ్రీనుని పట్టుకుని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకువెళ్ళి అప్పచెపుతాడు. శ్రీనయ్య వాళ్ళ అమ్మ యాగయ్యను చేతులు పట్టుకొని, అయ్యా నా బిడ్డలా అయిపోతున్నాడు, దయచేసి వీడికి ఒక దారి చూపించండి అని కాలా వేళ పడుతుంది వాళ్ళ అమ్మ. ఆ మాటలు విన్న ఊరి పెద్దకు గుండె నీరయ్యేంత పని అయింది. అమ్మ మీరేంటి నా చేతులు పట్టుకోవడం, నేను వాడికి ఖచ్చితంగా ఒక దారి చూపిస్తాను, రేపు పొద్దుగాలే మా ఇంటికి పంపండి శ్రీనుని అని చెప్పి పెద్దయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీను వాళ్ళ అమ్మ శ్రీనుని తిట్టుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. అలా సమయం గడుస్తూనే ఉంటుంది. తీరా తెల్లవారైన తర్వాత శ్రీను బయట నొలక మంచం నుంచి లేచి, ఒసే నా చెప్పులు ఎక్కడున్నాయే అని వాళ్ళ అమ్మని గట్టిగా గదుముతూ పిలుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ సీపురు కట్ట అట్టుకుని వచ్చి, రే ఎక్కడ పడేసుకున్నావో నెతుక్కోపో, రాత్రి ఎక్కడ తాగావో అక్కడే వదిలేసుంటావు అని అనగానే శ్రీను ఇంక తిట్టుకుంటూ పెరటు దాటుతూ ఉండగా శ్రీను వాళ్ళ అమ్మ ఇలాగని చెప్తుంది, మన ఊరి పెద్ద నిన్ను పిలిచారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ చెప్పులు నెతుక్కోనకి పోరా అని చెప్పి ఇంట్లోకి పోతుంది అని శ్రీను వాళ్ళ అమ్మ చెప్పగానే శ్రీను ఆలోచనలో పడతాడు. అసలు రాత్రి ఏం జరిగింది, అతను నేను ఏమన్నా కొట్టానా లేదా మాట అన్నానా, నన్ను ఎందుకు పొద్దున్నే పిలుస్తున్నారు, ఇదేదో తేలాల్సిన విషయమే అని తిట్టుకుంటూ భుజం మీద కండు వేసుకుని తూలుతూ మత్తు దిగకుండానే తెల్లవారు జామున వాళ్ళ ఇంటికి పైన మాడతాడు. అలా వెళ్ళి ఊరి పెద్దయిన ఇంటి ముందు నిలబడతాడు. అది చూసిన పెద్దయ్య గబగబా వచ్చి శ్రీను వద్దకి ఇలాగని చెప్తాడు, శ్రీను నీకు ఒక పని చెప్తాను, దానివల్ల నీ ఆదాయం పెరుగుతుంది, రోజుకి 500 ఇస్తాను. ఊరికి ఉత్తరాన ఒక పొలం ఉంది, 5 గుంచాల సేనే నా పేరునుంది. కానీ గ్రామస్తులెవరు ఆ పొలంలోకి వెళ్ళనాకి భయపడతారు. కానీ నువ్వు ధైర్యం చేసి ఆ పొలానికి రాత్రంతా నీళ్లు పెడుతూనే ఉండాలి, తెల్లవార 7 అయిందంటే ఆ పొలం నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే శ్రీను ఆనందపడుతూ సంబరపడుతూ అయ్యా కొంచెం అని చెప్పి చేతులు తడుముతుండగా ఆ పెద్దయిన 500 కాగితం తీసి శ్రీను చేతిలో పెడతాడు. సరే అయ్యా, ఈరోజు రాత్రి 7 గంటలకి మీ పొలానికి వచ్చేస్తాను అని చెప్పి వెళ్తుండగా పెద్దయ్య ఇంకెందుకో భయపడుతున్నాడు. శ్రీను అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి గ్రామంలోకి బయలుదేరుతాడు. అక్కడే ఉన్న గ్రామంలో ఒక చికెన్ షాప్ వద్ద ఆగుతాడు. తనకి కేజీ మాంసం తీసుకుని ఇంటికి వెళ్తాడు. అమ్మ నాకు రాత్రి పని దొరికింది, రాత్రి నేను ఇంటికి రాను, ఈ చికెన్ తీసుకుని నా కోసం మంచి కూర చేసి పెట్టు, రాత్రికి భోజనం పొలంలోనే చేస్తాను అని చెప్పి అమ్మకి ఇంకే వివరాలు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోపు శ్రీను వాళ్ళ అమ్మ క్యారేజ్ రెడీ చేసి వాటర్ బాటిల్ కూడా పెట్టి ఒక బుట్టలో పెడుతుంది. శ్రీను ఇంకా బయలుదేరి వస్తాడు. తన సైకిల్ తెచ్చుకుంటాడు. శ్రీను వాళ్ళమ్మ జాగ్రత్త, ఎక్కడున్నా సరే ఈ దుర్గామాత కుంకుమ మాత్రం మర్చిపోకు అని చెప్పి ఆ క్యారేజ్ల బుట్ట పక్కనే పెడుతుంది. అంతే, ఆ క్యారేజ్ బుట్ట సైకిల్ తగిలించుకుని శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీను పొలంలోకి చేరుకుంటాడు. చుట్టూ చీకటి, ఎటు చూసినా సరే నీళ్ళ ప్రవహించే శబ్దం తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. శ్రీను ధైర్యంతో లోపలికంటూ వెళ్ళాడు. పొలం చివర ఒక గడ్డుమోపు కనిపించింది. ఇంకా శ్రీను గడ్డుమోపు పైకి ఎక్కి పడుకున్నాడు. కాంచేపు ఆకాశాన్ని చూస్తూ అలా కాలం వెళ్లతీశాడు. అంతే, తీరా ఉన్నట్టుండి కింద ఏదో సవ్వడి వినిపించింది. శ్రీను భయపడుతూ అదేంటి, ఆ పెద్దయ్య నన్ను మాత్రమే రమ్మన్నాడు, ఇక్కడ ఎవరూ లేరు కదా అని చెప్పి అటు ఇటు చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. ఆ గ్రామంలో అసలు ఎప్పుడు ఏలంత వేగంగా గాలి వీస్తుంది. అది చూసిన శ్రీను ఏదో ఈరోజు వాతావరణం బాగాలేదు అనుకుని తన తెచ్చిన భోజనం తిని ఆ క్యారేజ్ కడగకుండా అక్కడే పెడతాడు. అప్పటికి బాగా చీకటి అవ్వడంతో కీచి శబ్దాలు కూడా వినిపించటం లేదు. ఆ నీళ్లు ప్రవాహం శబ్దం తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. కానీ దూరం నుంచి ఎవరో గట్టిగా అరిచినట్టు శబ్దం వినిపించింది. శ్రీను పడుకున్న శ్రీను కాస్త ఉలిక్కిపడ్డాడు. అసలు ఏంద్రా బాబు, ఈ పొలంలో ఏం జరుగుతుంది, ఎవరో అరుస్తున్నారు, ఏదో శబ్దాలు వస్తున్నాయి, అసలు ఈ పొలంలో ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావట్లేదు అని కర్ర పట్టుకుని కిందకు దిగాడు. అటు ఇటు చూడగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అంతా నిశ్శబ్దంగా చీకటిగా ఉంది. అప్పుడే ఈ పొలానికి ఆనుకున్న ఇంకో పొలం దగ్గర ఎవరో
కూర్చున్నట్టు కనిపిస్తుంది. అతను వెనక నుంచి ఏదో పొగలాంటిది వస్తుంది. ఇంకా శ్రీను భయపడుతూ అక్కడికి చేరుకున్నాడు. అతను భుజం మీద చేయి వేయగానే వెనక్కి తిరిగి చూశాడు. అతనెవరో కాదు, ఆ ఊర్లో ఉన్న చుట్టల వ్యాపారి. అతన్ని ఇలా పలకరించాడు. అన్న, నువ్వేంటన్నా ఇక్కడున్నావు అని అడగగానే, ఇక్కడ కాకపోతే ఎక్కడ ఉంటానరా, ఇది నా సొంత పొలం, నా సొంత పొలానికి నేనే కదా కాపలా ఉండాలి అని అనడంతో, ఏంటి చుట్టలు అమ్ముకుంటూ నువ్వు ఈ పొలం కొన్నావా అని అన్నాడు. లేదురా బాబు, మా తాతల ఆస్తి అని చెప్పగానే, సరే అన్న, ఈ పొలం కాపలా కాయనకు వచ్చాను, ఇక్కడ ఎవరూ లేరని భయంతో ఉండగా నువ్వు ఎదురయ్యావు. అమ్మయ్య, కాస్త నాకేలా ఇస్తావా, నేను ఒక దమ్ము లాగుతా అని అనగానే, తీసుకో తమ్ముడు అని చుట్ట ఇస్తాడు. ఇద్దరు అలా చుట్ట కాలుస్తూ ఉండగా చుట్ట అయిపోతూ వస్తుంది. అప్పుడే చుట్టల వ్యాపారి ఇలాగని అంటాడు, అసలు ఈ పొలం గురించి తెలుసుకునే వచ్చావా అని అంటాడు. ఏంటన్నా అంత మాట అన్నావు, ఈ పొలంలో ఏముంది అని అంటాడు. అది కాదురా, నిజంగానే తెలుసుకుని వచ్చావా లేదో చెప్పు అని అంటాడు చుట్టల వ్యాపారి. లేదన్నా, నాకేమీ చెప్పలేదు అతను అనగానే, రే ఏమీ చెప్పకపోవడం ఏంట్రా, మన ఊరు మొత్తం ఈ పొలంలోకి రావాలంటే భయపడుతుంది గత 20 సంవత్సరాల నుంచి. ఏం మాట్లాడుతున్నావన్నా నువ్వు, మరి ఈ విషయం నాకెందుకు తెలియలేదు అని అనగానే ఇలా అంటాడు చుట్టల వ్యాపారి. నువ్వెప్పుడు ఊర్లో ఉన్నావురా, ఎప్పుడు ఊరు బయట ఉన్న మందు షాప్లోనే కదరా ఎక్కువ ఉంటావు అనగానే మళ్ళీ ఎవరో అరిచిన శబ్దం గట్టిగా వినిపిస్తుంది. ఇంక ఇద్దరి గుండె జారిపోతుంది. భయంతో అక్కడి నుంచి లేచి ఎదురుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరికి దూరంగా ఎవరో ఆకారం కనిపిస్తుంది. ఇంకా భయంతో దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడెవరూ కనిపించరు. కానీ చుట్టల వ్యాపారి ఈపి మీద గట్టిగా ఎవరో కొట్టిన శబ్దం వస్తుంది. వెనక్కి తిరిగి చుట్టల వ్యాపారి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విన్న శ్రీను, ఏమైందన్నా, ఏమైంది అని ఇలా తిరుగు, అంతలా భయపడుతున్నావు, ఏమైంది అని అడగగానే, రే నా ఈపు మీద ఏదో ఉందిరా అని అనగానే లాంతరుతో శ్రీను అలా పైకెత్తి తన ఈపి మీద చూస్తాడు. అంతే, శ్రీను భయంతో, అన్నా ఎవరితో హస్తముద్రిక ఉందన్నా నీ ఈప్ మీద అని భయంతో చెప్తూ ఉంటాడు. అరే ఏమంటున్నావురా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని అనగానే గట్టిగా శ్రీను ఉన్నట్టుండి అరుస్తాడు. ఏమైందిరా నీకు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే అరుస్తావేంట్రా అని భయంతో అటు ఇటు చూడగా శ్రీను ఉన్న చోటే నిలబడతాడు. ఎందుకంటే ఎదుర ఒక భయంకరమైన దెయ్యం వాళ్ళ వైపు చూస్తూ నిలబడింది కాబట్టి శ్రీను నోటంట మాట రాలేదు. శ్రీను భయంతో అటు ఇటు చూస్తున్నాడు. ఆ దెయ్యం చాలా భయంకరంగా ఉంది. ఆ దెయ్యం రూపం కూడా అగ్ని రూపంలో ఉంది. అది చూసిన వాళ్ళిద్దరూ అక్కడి నుంచి లాంతరి కింద పడేసి పరుగు తీశారు. కానీ ఆ దెయ్యం వాళ్ళు వెంపడిస్తూ వస్తుంది. శ్రీనుకి ఐడియా వచ్చింది. శ్రీను భయంతో పరిగెడుతున్నాడు. పక్కనే చుట్లన్న కూడా పరిగెడుతున్నాడు. శ్రీను చుట్లన్నతో ఇలా అంటాడు, అన్న మోటార్ వైపు పద, ఈ దెయ్యం వేడుతూ ఉంది, మనం నీళ్లు వేసి ఈ దెయ్యాన్ని పోగొట్టేద్దాం అని చెప్పి ఇద్దరు పొలం మధ్యలో ఉన్న మోటార్ వైపు పరిగెడతారు. అప్పుడే సూప్ తీసుకుంటాడు శ్రీను. చుట్లన్న అప్పుడే మోటార్ వేస్తాడు. ఆ నీళ్ళు వేగానికి ఆ దెయ్యం మీద పడుతుంటే ఆ దెయ్యం గట్టిగా అరుస్తూ ఉంటుంది. గ్రామం అవడంతో కరెంటు పోయింది. నీళ్లు రావడం కూడా ఆగిపోయింది. దేవుడా, ఇంకా నువ్వే కాపాడాలి, ఈ దెయ్యం చేతిలో మాకు మూడింది అని భయంతో అటు ఇటు చిందరవందరగా పరిగెడుతున్నారు ఆ చీకట్లో. అప్పుడే శ్రీనుకు ఒక ఐడియా వస్తుంది. అమ్మ కాళీమాత కుంకుమ ఇచ్చింది కదా, అది మనం పెట్టుకుంటే ఆ దెయ్యం మన దరిదాపుల్లోకి రాదు అని చెప్పి శ్రీను పొలంలోకి వెళ్తూ ఉంటాడు. ఇంతలోపు చుట్టలన్న వెనక ఆ భయంకరమైన దెయ్యం పడుతూ ఉంటుంది. చుట్టలన్న కాలు పట్టుకుని దెయ్యం ఈడ్చుకు వెళ్తూ ఉండగా క్యారేజ్లో ఉన్న కుంకుమ చూస్తాడు శ్రీను. అంతే, తన పెట్టుకొని తన స్నేహితుడి కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న చుట్టలన్న మీద వేస్తాడు. ఆ విభూది కాంతికి దెయ్యం ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరికీ ధైర్యం వచ్చింది. అసలు ఎవరు నువ్వు, మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు, అసలు నీకు మాకు సంబంధం ఏంటి అని గట్టిగా అడగడంతో ఆ భయంకరమైన దెయ్యం ఒక అడుగు అక్కడే ఆగిపోయింది. చెప్పు అని చుట్టలన్న గట్టిగా అరవడంతో ఆ దెయ్యం కూడా ఏడుస్తూ నమ్మక ద్రోహం వల్ల నేను చనిపోయాను అని అనడంతో శ్రీనుకి ఏమీ అర్థం కాదు. చుట్టలన్న కూడా అలా చూస్తూ ఉంటాడు ఆ దెయ్యాన్ని. అప్పుడు ఆ దెయ్యం గతం చెప్తూ ఉంటుంది. నా పేరు నాగయ్య. ఆ క్రూరమైన దెయ్యం
ఇలాగని చెప్తుంది. నాకు అన్యాయం జరిగింది. నా అన్న వాళ్ళే నాకు వెన్నుపోటు పొడిచారు. నా రక్త సంబంధులే నా చావుని కళ్ళ చూశారు అని చెప్పగానే శ్రీను ఆశ్చర్యపోతాడు. అసలు ఏం జరిగింది? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు నాకెందుకు ఈ వివరాలన్నీ చెప్తున్నావు అని అడగగానే శ్రీను, నీ చిన్నప్పుడే నీ కోసం నేను 2 ఎకరాల భూమి ఇచ్చాను. మీ అప్పుల కారణంగా మీ నాన్న చనిపోవడంతో ఆ భూమి బ్యాంకు వాళ్ళు లాగేసుకున్నారు అని చెప్పగానే శ్రీను కళ్ళంట నీరు చిమ్మాడు. చుట్టలన్న ఇలాగనే అంటాడు, రే శ్రీను, అది ఎంతైనా దెయ్యం రా, దాని దగ్గరికి వెళ్ళకరా అని గట్టిగా అరుస్తూ ఉంటే శ్రీను మాత్రం ఆసక్తితో కొంచెం భయంతో ఆ దెయ్యం వద్దకు వెళ్తూ ఉన్నాడు. ఆ దెయ్యం ఇలాగని చెప్తుంది, మీ ఊరు వాళ్ళు మొత్తం తేగయ్య అనే కొన్ని ఊరి పెద్దను చేశారు. అతనెవడో కాదు, నా తమ్ముడు. స్వయాన నా రక్తం పంచుకుని పుట్టిన నా తమ్ముడు. డబ్బు మీద వ్యామోహంతో, అధికారం మీద మోజుతో స్వయాన నా తమ్ముడు నా చావుకు కారణమయ్యాడు. నేను అర్ధరాత్రి పడుకుని ఉండగా ఒక పిల్లో తీసుకొని నా మొహం మీద పెట్టి నొక్కేశాడు. అర్ధరాత్రి కావడంతో నేను ఎంత గోల చేసినా ఎవరు నా వద్దకి రాలేదు. అక్కడే ఆ క్షణమే మా తమ్ముడి చేతిలో నా ప్రాణాలని వదిలేశాను. వాడు ఊరి వాళ్ళందరికీ నా చావు గురించి తప్పుగా చెప్పాడు. నాకు గుండెపోటు వచ్చి చనిపోయానని చెప్పాడు. ఆ రాత్రే నా ఆస్తి పత్రాలన్నీ వాడి పేరున రాసుకున్నాడు. కానీ నా కోరిక అది కాదు, పేదలకు నా ఆస్తి చెందాలని. కానీ నేను వీలునామా రాశాను, 2 వీలునామాలు రాశాను. ఒకటి నా తమ్ముడికి చెందేలా, ఇంకోటి గ్రామంలో ఉండే పేదవాళ్ళకి చెందేలా రాశాను. ఇదైతే భూమిలో నేను తిరుగుతున్నాను, ఈ భూమి పేదవాళ్ళది. ఈ భూమి వైపు వాడు కన్ను పడకుండా ఇక్కడే తిరుగుతూ ఉంటున్నాను. ఈ భూమి ఎప్పుడు పేదవాళ్ళకి చేరుతుందో, నా మరణం గురించి ఊరిలో అందరికీ తెలుస్తుందో అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయాడు నాగయ్య. అది విన్న శ్రీనయ్యకు నాగయ్య మీద భయం పోయింది. ఇంకా వెంటనే ఇదంతా విన్న వెంటనే చుట్టలైన తీసుకుని గ్రామంలోకి పరుగున వచ్చాడు. అప్పటికే సమయం 5 అవుతుండగా అందరూ ఇంట్లో పడుకుని ఉన్నారు. గోల చేసి మరి శ్రీను అందరినీ లేపి ఒక దిక్కుకి చేర్చాడు. నాగయ్య మాటలుగా చెప్పిన శ్రీనయ్య మాటలు వింటూ గ్రామస్తులు మొత్తం స్తంభించిపోయారు. ఇంకా గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు, ఇంకా మన ఊరి పెద్దయిన తేగయ్యను తీసుకొచ్చి చెట్టుకి కట్టేద్దాం అని ఒప్పందం పడి నాగయ్య ఇంటికి వెళ్ళారు. తీసుకొచ్చి అతన్ని చెట్టుకు కట్టేశారు. అతని నోటి వెంటే ఆ నిజాలన్నీ కక్కిచ్చేలా చేశారు గ్రామస్తులు. అదంతా తెలుసుకున్న ప్రజలు ఇంకా వీలునామా కూడా ఎక్కడుందో తెలుసుకున్నారు. పిల్లలకి చెందాల్సిన వీలునామా తెచ్చుకుని ఆ భూమి పిల్లలకి చెందేలా చేశారు. నాగయ్య తమ్ముడిని ఒక మోసగాడిలా, ఒక హంతకుల్లా ట్రీట్ చేయాలని ఆ ఊరు వాళ్ళు మొత్తం తన తమ్ముడికి గుండు కొట్టించి హత్య చేసిన వాడు అని రాయించి మరి ఊరిలో బిచ్చగాడిగా వదిలేశారు. ఊరి వాళ్ళు వాళ్ళ తమ్ముడిని చంపలేదు, ఎందుకంటే నాగయ్య కోరిందంతా చేశారు. కానీ వాళ్ళ తమ్ముడు మరణం మాత్రం నాగయ్య అడగలేదని. అది విన్న నాగయ్య తమ్ముడు ఏడుస్తూ గ్రామంలోంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు శ్రీనయ్య నాగయ్య గురించి ఆలోచించి దానికి పిండ ప్రహరణలు చేశాడు. తన ఆత్మశాంతి కూడేలా అన్నీ పాటించాడు హిందూ సాంప్రదాయంగా. ఇదంతా చూసిన నాగయ్య ఆత్మశాంతి ఇచ్చింది. అనాథ పిల్లలకు ఆస్తి వెళ్ళింది. నాగయ్య చావు గురించి అందరికీ తెలిసింది. ఇంకా నాగయ్య ఆత్మ కూడా శాంతించింది. ఆ రోజు నుంచి శ్రీను మంచిగా మారి వాళ్ళమ్మని బాగా చూసుకుంటున్నాడు. తన పనికి వెళ్ళి మరి కష్టార్జితం అంతా తెచ్చి వాళ్ళమ్మకి ఇస్తూ ఉన్నాడు. శ్రీను తాగుడు కూడా మానేశాడు. అది చూసిన వాళ్ళమ్మ శ్రీనుని చూసి మురిసిపోతుంది. శ్రీను వాళ్ళమ్మ దండం గాల్లో పెడుతూ, నాగయ్య ఇదంతా మీ వల్లేనయ్యా, నా కొడుకు మారింది కూడా మీ వల్లే అని దండం పెట్టుకుంటూ 2 కన్నీటి చుక్కలు అలా నేల మీద పడతాయి. ఆ కథ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మరొక భయంకరమైన కథ కోసం వెయిట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం.